సార్ మనం ఆర్థోపెడిక్లో బోన్స్ గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా వచ్చేది కాల్షియం గురించి. సో కాల్షియం సప్లిమెంట్స్ ఈ మధ్య కాలంలో డాక్టర్ అడ్వైస్ లేకుండానే తీసుకుంటూ ఉన్నారు. సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? డాక్టర్ అడ్వైస్ లేకుండా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు మనకి హార్మ్ జరిగే అవకాశం ఉందండి. ఒకవేళ మనకి కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఒక కండిషన్ లైక్ హైపర్ కాల్సిమియా అంటాము. ఆ కండిషన్ ఉండడం వల్ల కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడడము, కొంతవరకు స్టోన్స్ ఫామ్ అవ్వడం, మనం కిడ్నీ స్టోన్స్ అంటాం కదా, కొంతవరకు స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే కాల్షియం ఎక్కువ ఉన్నా కానీ ప్రాబ్లమే అవుతుంది, తక్కువ ఉన్నా కానీ ప్రాబ్లం అవుతుంది, అండ్ డైరెక్ట్ కిడ్నీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే దాట్ ఈస్ అల్టిమేట్లీ రిమూవ్స్ ద ఎక్సెస్ పార్ట్. సో హై అంటే నాట్ బార్డర్ హై, ఎక్కువ మరీ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం, మరీ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం. సో అందుకే కాల్షియం సప్లిమెంట్స్ అనేది డాక్టర్ అడ్వైస్ తోనే తీసుకోవాలి. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ అడ్వైజెస్ యువర్ ఇన్వెస్టిగేషన్, మీకు అవసరమా లేదా చూసుకుంటారు. ఫస్ట్ అవసరం ఉంటే అసలు ఎంత మోతాదులో ఉంది కాల్షియం అనేది చూసుకొని దాని ప్రకారము మీకు ఎటువంటి కాల్షియం అనేది సజెస్ట్ చేయడానికి అనేది ఆయన డిసైడ్ చేస్తారు. రైట్ సార్, అయితే కాల్షియం గురించి మాట్లాడినప్పుడు మోస్ట్లీ ఆ టాబ్లెట్స్ చూస్తూ ఉంటాం కదా సార్. సో ఆ టాబ్లెట్స్ తీసుకోవడం ప్రాపర్ వేనా, అదర్వైజ్ ఫుడ్లో న్యాచురల్గా వచ్చే కాల్షియం తీసుకోవడానికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటారు? తీసుకోవడము అంటే మనకి ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ హై క్వాంటిటీస్ అంటే టాబ్లెట్స్ ఆర్ బెటర్. అంటే ఫుడ్లో సరిపోనప్పుడు టాబ్లెట్స్ తీసుకుంటాము, లేదు అవసరం లేదు అంతగా అన్నప్పుడు న్యాచురల్ గా తీసుకోవడం అనేది బెటర్. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఓరల్ కాల్షియం అనేది రెడీలీ అవైలబుల్ ఉంటుంది. బట్ మనం ఫుడ్ లో తీసుకునే కాల్షియం ఏంటి అంటే అదర్ న్యూట్రియంట్స్ తో పాటు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ కాల్షియం ఎక్కువ అయింది అనుకోండి, అల్టిమేట్లీ హార్మ్ఫుల్. చెప్పాను కదా మీకు ఇందాక, ఆ కాల్షియం ఓరల్ కాల్షియం అనేది ఎక్కువైతే ఇట్ ఇస్ దట్ మే కాజ్ గుండె మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అదే న్యాచురల్ కాల్షియం అనుకోండి, దాంట్లో టాక్సిసిటీ అనేది ఉండదు, అది న్యాచురల్ గా. దీంట్లో టాక్సిసిటీ అనేది అవకాశం ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం కిడ్నీ మీదే కాకుండా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, చూపిస్తుంది కొన్ని కేసెస్ లో ఉంటుంది. రైట్.